హాయ్ వ్యూవర్స్, నమస్తే. మనతో ఉన్నారు ఈరోజు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. మేడం నమస్తే అండి. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఈరోజు తుది నివేదిక అందించే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 125 కోట్లు వెచ్చించి 47 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ని ఇది చేసింది. దాంట్లో భారీ మొత్తంలో స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణిస్తున్నారు. ఏమి బయటపడుతుందంటారు? మీరు అన్నట్టుగా యాక్చువల్గా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఏదైతే ఉందో అండి, అసలు ముందు ఈ శాఖలో ఇవన్నీ నిర్వహించడానికి, ఆటలు నిర్వహించడానికి కావచ్చు, పోటీలన్నీ నిర్వహించడానికి 125 కోట్లు కేటాయించారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం. అందులో 119 కోట్లు స్కామ్ చేశారని తెలుస్తోంది. అంటే ఏ రకంగా చేసి ఉండొచ్చని మీరు అడగచ్చు. ఏ రకంగా చేయడానికైనా మీకు స్కోప్ ఉంది. ఒకటి, నాసిరకం అన్ని కొనడం. ఇప్పుడు మీరు 1000 రూపాయలు కొనాల్సింది 50 రూపాయలకో 100 రూపాయలకో కొంటే మీకు 950 రూపాయలు, మీరు కనీసం 900 రూపాయలు మీరు సేవ్ చేస్తారుగా. సో ఆ రకంగా మొత్తం వీళ్ళు చేయటం జరిగిందని మనకు తెలుస్తుంది. ఒకటి రోజా గారు, 2 బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. సో రోజా గారికి ఏంటండి సంబంధం? రోజా గారు అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉంది ఆవిడ. ఏపీఐసి చైర్మన్గా మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. సో ఇదే కాకుండా ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆవిడ అక్కడ వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కట్టించింది అన్నగారి కోసం, ప్రేమ కోసం. అంటే ప్రేమగా ఆవిడ కట్టించి ఇచ్చారు. సో అది 500 కోట్లు అంటున్నారు. అది ఎన్ని కోట్లో మనకు తెలియదు. నేను అనేది ఏంటంటే స్కాములు ఏ రకంగా చేస్తారంటే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టేది కొంత, చూపించేది అంత ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఏం చేశారంటే, రోజా గారు లాంటి వాళ్ళు, మనల్ని ఎవరు పట్టుకుంటారు? 30 ఏళ్ళు మనమే కదా. ఈ 30 ఏళ్ళు అనేది బాగా పనిచేసింది వైసీపీ వాళ్ళం. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానికి ఆడుకున్నారు, అంటే దోచుకున్నారు. ఇక్కడ ఆటల పేరు చెప్పి దోచుకున్నారు, అక్కడ మద్యం స్కామ్ పేరుతోటి దోచుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి తోచిన రంగంలో వాళ్ళు దోచుకున్నారు. ఇవన్నీ కాకుండా నిన్న మన సృష్టిలో కూడా వైసీపీ హస్తం ఉందని విన్నాం, సంతాన సాఫల్య కేంద్రం. అంటే వీళ్ళు ఇంకా దోచుకోవడానికి ఇంకేం మిగిలింది? ఇప్పుడు రేపొద్దున ఇంకేది బయటకు వచ్చినా కూడా అన్నింటిలో వైసీపీ వాళ్ళ లింకులు అయితే మనకు బయటకు వస్తాయి. ఈ 119 కోట్లలో ఏ రకంగా చేశారంటే, బ్యాట్ కొంటారనుకోండి, చీప్ క్వాలిటీ బ్యాట్ కొని దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి? ఇంత చీప్ క్వాలిటీ దాని మీద నా ఫోటో ఏంటి అని ఆయన ఎప్పుడు ఆయన కల్లో కూడా ఊహించి ఉండడు. నా మొహం కనిపిస్తుంది అనుకుంటున్నాడు తప్ప. బ్యాట్లు విరిగిపోతే ఆయన మొహం పగిలిపోయింది కూడాను. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి మొహం. అంతే కదా. ఇప్పుడు అక్కడ గుడ్డు మీద పగలగొట్టారు, ఇక్కడ బ్యాట్ మీద పగలగొట్టారు. అంటే జనాలు ముందే పగలగొట్టేశారు జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్కి ముందే. అది జగన్మోహన్ రెడ్డికి తెలియలే. వీళ్ళందరూ నా గురించి పడి చచ్చిపోతున్నారు, నా చెల్లెమ్మ అనుకున్నాడు. చెల్లెమ్మ చేసిన స్కాము తెలియదు, చెల్లెమ్మ ఎలా మొహం పగలగొట్టిందో ఆయనకు అర్థం కాల. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు స్కాముల పేరిట ఇలాగే చేస్తారండి. ఒక ఆట ఆడుదాం ఆంధ్ర, దాని పేరు కూడా ఆడుదాం ఆంధ్ర అని జగన్ ఆడిచ్చారు. వీళ్ళు జగన్ అల్లాడించారు చెప్పాలంటే. మొత్తం మీద 119 కోట్లండి. ఇవాళ మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ నివేదిక అయితే సిద్ధమైంది. త్వరలో రోజా గారిని అరెస్ట్ చేస్తారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. నిన్నటి వరకు ఎగిరెగిరిపడ్డ రోజా గారు ఇవాళ ఆన్సర్ ఇవ్వాలి మనకి. ఎందుకంటే ఒక లోకేష్ని తిట్టి, ఒక చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, తర్వాత లేని స్కామ్ను ఒకటి ఆయనకు అంటగట్టి, ఎవరు చంద్రబాబు నాయుడు గారికి, దాని మీద ఇంతవరకు వాళ్ళ దగ్గర ఏమీ ఒక ఆధారం కూడా దొరకలేదు చెప్పాలంటే. స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, వీళ్ళు ఇవాళ ఇదేంటి ఆడుదాం ఆంధ్రాలో వీళ్ళు దొరికారు. అంటే వీళ్ళ స్కిల్ ఇక్కడ బయటపడింది. అక్కడ స్కిల్ వాళ్ళు చేద్దామన్నా అక్కడ వాళ్ళకి స్కిల్లే లేదు అక్కడ. సో మొత్తం మీద ఇవాళ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించాలండి. నిన్న కూడా పాపం చెల్లెమ్మ గురించి బాధపడ్డాడు ఆయన. మా చెల్లెమ్మని ఏదో అంటున్నారు, అది ఇది. నా మధ్యన ఆవిడ కంటతడి పెట్టుకుంటే ఆయన గుండె ద్రవించిపోయింది జగన్మోహన్ రెడ్డిది. మరి ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్లో చెల్లెలు అరెస్ట్ అయితే మరి అన్నగారి గుండె తట్టుకోగలదా జగన్మోహన్ రెడ్డి గారిది? మరి ఎవరన్నా పెడతారా మీరు? స్పెషల్గా అంబులెన్స్ ఏమైనా అక్కడ రెడీ చేస్తారా? అది చూసుకోవాలి మీరు.
అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళని కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రకటించుకుని చేసినట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. దీన్ని మరి అసలు ఏమంటారు? ఇది వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిని కూర్చోమన్నారు. అంటే మీరు ఎక్కడ కూర్చున్నా మీకు రావాల్సినవి మీకు వస్తాయి అప్పుడు భోజన పదార్థాలు. ఇక్కడ అదే రకంగా వైసీపీ వాళ్ళే నెగ్గేలాగా, తనకి కావాల్సిన వాళ్ళే నెగ్గేలాగా, వాళ్ళకే ప్రైజులు వెళ్ళేలాగా ముందే ఇవన్నీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఆ రకంగా చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి రోజా గారు చేసినవన్నీ కూడా అక్రమాలు, అరాచకాలే. అసలు చిత్రంగా ఉందండి, ఇంత చీప్గా వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం ఆలోచించలేదండి, నా చుట్టూ ఉండేవాళ్లే నన్ను మోసం చేస్తున్నారని ఎప్పుడు అనుకోలేదు ఆయన. ఎంతసేపు డబ్బులు సంపాదించుకుందాము, వీళ్ళందరూ నేనంటే పడి చచ్చిపోతున్నారు, అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు అనుకున్నాడు తప్ప నా వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నారని అనుకోలేదు ఆయన. చంద్రబాబు నాయుడు బుద్ధి లేకుండా వెన్నుపోటు అంటారేంటండి? అసలు వెన్నుపోటు పడిచింది జగన్మోహన్ రెడ్డికి ఈ చుట్టూ ఉండే వైసీపీ వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మరీ ముఖ్యంగా మరి భారతీరెడ్డి గారు కూడా ఏమైనా వెన్నుపోటు పొడిచారా? అదేంటి లిక్కర్ స్కామ్లో తెలియాలి మనకి. ఎందుకంటే గోవిందప్ప బాలాజీ గురించి ఇవాళ క్లియర్గా సిట్టు కూడా చెప్పింది. రెండో ఛార్జ్ షీట్లో మొత్తం అంతా మెన్షన్ చేశారు, వాళ్ళ ముగ్గురు పేర్లు మెయిన్గా వచ్చాయి. కాబట్టి వెన్నుపోటు ఎవరిని పొడిచారు, ఎందుకు పొడిచారు, అసలు ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఏంటి, ఈ చెల్లెలు రోజమ్మ ఏంటి, ఇవన్నీ ఆయన తెలుసుకోవాలి. సొంత చెల్లెలు షర్మిలని దూరం చేసుకుని ఈరోజు తన ఉనికికి కారణమైన చెల్లెలు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు అంటే బికాజ్ ఆఫ్ షర్మిల. కాబట్టి అది మర్చిపోయి ఊళ్ళో వాళ్ళని ఎత్తిన పెట్టుకుని ఇవాళ స్కామ్లు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ ఆయన ఎత్తిని ఇంకా పెట్టుకుంటున్నాడు. అందుకని వీళ్ళందరూ కలిపి ఒకేసారి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తారండి దగ్గరుండి. సరే, మరి రోజా గారు కూడా త్వరలో జైలుకి వెళ్తారంటున్నారు. మరి జైల్లో పరామర్శకి ఈయన వెళ్తాడా, ఏం చేస్తాడో చూద్దాం. రైట్ అండి, ఇది మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని గురించి మరింత లోతుగా చర్చిద్దాం. అంతవరకు సరే, నమస్తే.